నమస్తే, నేను మీ పల్లెటూరు. ఈరోజు మనం నరసాపురంలో ఉన్నాం. నరసాపురంలో ఉన్న ఓసూరి వారి మేడ చూడడానికి వచ్చాం అనమాట. ఈ మేడ కట్టి దగ్గరికి 100 సంవత్సరాలు అయింది. ఈ ఇల్లులో ఒకప్పుడు సినిమాలు కూడా తీశారంట. అలానే చిరంజీవి గారు వచ్చి ఇంట్లో ఉండేవారంట ఒకప్పుడు. సో అసలు ఇల్లు ఎలా ఉంది, ఈ డూప్లెక్స్ బిల్డింగ్ కూడా ఇది, ఈ లోపల ఎలా ఉంది, అసలు ఇల్లు కన్స్ట్రక్షన్ అలాగే ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, అన్నీ లోపలికి వెళ్ళి చూద్దాం, వచ్చేయండి. ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అనమాట. ఇదిగోండి లోపల నుంచి మెట్లు ఉన్నాయి ఇలా పైకి. దట్టు అసలు ఇలా నెట్టారుగా ఉన్నాయి అనమాట మెట్లు. రండి. ఇది డూప్లెక్స్ బిల్డింగ్ పైన ఈ మెట్లు ఎక్కొచ్చాం మనం. 100 సంవత్సరాల క్రితం డూప్లెక్స్ బిల్డింగ్ ఇది. అదిను ఒకప్పుడు మనం ఏ బిల్డింగ్ చూసుకున్న పాత బిల్డింగ్లో ఖచ్చితంగా వెంటిలేషన్ ఎక్కువ ఉంటాయి. ఇది చూడండి, దగ్గర 1, 2, 3 ఈ ఓన్లీ చిన్న బిట్లో 3 కిటికీలు ఉన్నాయి. నమస్కారం, మీ పేరండి? లక్ష్మి అండి. లక్ష్మి. ఈ మేడ ఎవరిదంటారు? ఓసూరి వారి మేడ అంటున్నారు. అదే ఓసూరి నారాయణ స్వామి అని మా తాతగారు. ఇది మా ఫాదర్కి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందంటారు ఇల్లు కట్టి? 98, 99 అవుతుందండి. దగ్గర 100 years. అంటే అప్పట్లో కట్టారంటే ఎవరు అన్నట్టు జమీందారీ ఫ్యామిలీ అన్నారు. అవును, జమీందారి. మా తాత నవరసపురం ఎస్టేట్ ఆయన. నవరసపురం ఎస్టేట్ 1100 acres. అంటే 10 మంది కొడుకులు ఆయనకి. అందరికి 100 ఎకరాలు ఇచ్చారు. అప్పుడు ఆయన కట్టిన బిల్డింగ్ ఆయన కట్టిన బిల్డింగ్. అంటే ఎక్కడన్నా చూసి ఇలాంటి ఆర్కిటెక్చర్ కావాలి అని ఏమన్నా కట్టించుకున్నారంటారా, లేకపోతే? అదే చూసాను కట్టించుకుని, అంతా కలపది టేక్ కలపది తెప్పించి అక్కడ అంతా చాలా ఇదిగా కట్టించుకున్నారు. చాలా సంవత్సరాలు కట్టారండి. చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి. ఇదేనా సిమెంట్ కాదు కదా? సిమెంట్ కాదు, అదేదో గానుగు సున్నం, దాంతో కట్టింది. అప్పట్లో ఎంత అయిందంటారు, ఏమన్నా ఐడియా ఉందండి? ఐడియా లేదు. అంటే ఇల్లు పక్కన మండువా ఇల్లు కూడా. అక్కడ మా పెదనాన్న చిన్నాన్న ఉండేవారు. ఇలా మొత్తం పెద్ద ఇల్లు ఎంత కలిపి డూప్లెక్స్ బిల్డింగ్ అండి ఇది. అప్పట్లోనే 100 సంవత్సరాల క్రితం డూప్లెక్స్ బిల్డింగ్ కట్టించారు. అదే పైన డాబా. ఈ పైన ఉండేవాళ్ళం మేము చిన్నప్పటి నుంచి. కిందంతా అలా ఖాళీగా ఉంచేవారు. అప్పుడు ఎవరికి ఇవ్వడం కిందంతా ఖాళీయే. ఇప్పుడు మా ఫాదర్ పోయాక ఈ మా వంట ఆవిడ ఉంటారు ఇంట్లో, ఇప్పుడు ఒక్క ఆవిడే ఉంటారు కదా, కింద కూడా శుభ్రాలు చేయించడం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకనేసి కింద అద్దెకిచ్చేస్తాను. 2 పోర్షన్ల కింద చేసి అద్దెకిచ్చాను. పైన మేము వచ్చినప్పుడు పైన ఉంటాం. ఇయర్లీ 2 times అలా నేను వస్తాను ఎక్కువ. ఎవ్రీ ఇయర్ మా సిస్టర్స్ అందరూ వస్తారు. అమ్మవారిది చేస్తాం. మా పొలంలో సత్తమ్మ అని అమ్మవారు ఉంది. అది మా నాన్నగారు వాటాలోకి వచ్చింది. ఆయన ఎప్పుడు బాగున్నప్పుడే చెప్పారు నాకు, ప్రతి సంవత్సరం మానకూడదు, చేయాలి. ఆయన పోయాక కూడా ప్రతి సంవత్సరం అమ్మవారు చేస్తున్నారు. ఈ టైంలో చేస్తాం, ఉగాదికి ముందు అనమాట. ప్రతి సంవత్సరం వచ్చి మా సిస్టర్స్ అందరూ. ఇప్పుడు కింద ఈ గోడ ఉంది కదండి, అప్పట్లో లేదు కదండి గోడ. ఏ గోడ? ఈ బయట ప్రహరీ గోడ నాన్న కట్టించారు. అంటే పడమర ఎక్కువ ఉండకూడదు అనేసి. ఆయనకి అందరూ అమ్మాయిలే కదండి, ఎవరు చెప్పారండి పడమర సైడ్ ఉంటే అబ్బాయిలు అంటే మనవలు కూడా పుట్టరని భయం వేసింది అనమాట. అప్పుడు గోడ కట్టించారు. ఇదంతా లోగా ఉండేది, అంత ఎత్తు చేయించి. అంటే ఇప్పుడు బిల్డింగ్ ఇది ఉంది కదండి, కింద ఉన్నాయి కదా, దానికంటే కిందకు ఉండి ఖచ్చితంగా ఇల్లు పైకి ఉండేది. కిందకు ఉండేది. తర్వాత నాన్న పైకి ఎక్కి చేయించి ఇలా గోడ కట్టారు. పడమర అంత స్థలం ఉండకూడదని ఇలా గోడ కట్టారు. అప్పుడు కూడా ఇలాగే దేనికి వాడేవారండి ఇది, ఈ ప్లేస్ ని? అలా ఖాళీగానే ఉండి ఇలా ఎవరో నాన్న కోసం ఎవరైనా వచ్చినా కూర్చునేవారు, మాట్లాడుకోవడానికి కూర్చోడానికి. అలా ఈ వ్యూ కూడా నాకు తెలిసి అప్పట్లో చాలా బాగుంటుంది. అసలు ఈ చుట్టుపక్కల ఉన్నది మాది ఒకటే మేడ. అదే మా మదర్ మేడ మీద అమ్మగారు, మేడ మీద పాపలు అనేవారు. ఎవరికి మేడలు లేవు, అన్ని చిన్న చిన్న ఇళ్ళు. ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. అసలు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఇంచుమించు మా పెదనాన్న చిన్నాన్న మా ఈ స్థలాలు. తర్వాత అందరూ కొనుక్కొని
అదే హైట్ లో ఒకటి ఉంది కదా, దట్టు ఇది వరకు ఇన్ని ఉండే కదా, మేబీ పచ్చగా ఉండేదేమో కదా ఇదంతా. మొక్కలు అడవిలో ఉండేదండి, అడవిలో ఉండేది. మా ఇల్లు ఒకటే ఇక్కడ. అసలు మాకు ఏమి కనిపించేది కాదు, పెద్ద గోడ ఇది. ఆ స్థలాలన్నిట్లో ఏ ఇల్లు లేదు అసలు. ఈ పక్కన మొత్తం ఉన్నారు కాచెల్లోని, ఇవన్నీ మాత్రం ఖాళీయే, ఇవన్నీ మా స్థలాలే. ఇది హాల్ అంటారా? అది హాల్. ఇది హాల్ అండి, డైనింగ్ హాల్ అండి. అప్పుడు డైనింగ్ వాడేవారా? డైనింగ్ అప్పటి నుంచి ఉన్నది, అప్పటి నుంచి డైనింగ్ వాడారు. మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి ఉన్నది డైనింగ్. అదిగో మా మదర్ ఫాదర్ ఫొటోస్. మీ మదర్ ఫాదర్? మా మదర్ ఫాదర్. ఇదంటారు మొత్తం అది మేము మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మీరందరూ? మేమందరం, మేము ఐదుగురు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టాక అది. ఇదెవరండి బ్లాక్ అండ్ వైట్? అది మా ఫాదర్, మేము ఐదుగురు. మీ ఐదుగురు అండి. ఓకే. అప్పట్లో ఎన్ని సంవత్సరాలు అవుతుందంటారు ఈ ఫోటో తీసి? అదా అవుతుందండి, ఒక 40 years అవుతుంది, పైన అవుతుంది. 45 years అంటే 48 years ఎంత అవుతుంది. దీనిపైన మళ్ళీ పైన లేదండి, మామూలు ఏం లేదు, ఇల్లు ఏం లేదు, డాబా. మేము ఇదివరకు సమ్మర్ అంటే అక్కడ పడుకునే వాళ్ళం, వేడి కదా, అప్పుడు ఏసీలు లేవు కదండి. మీకు తెలిసినప్పటికే కరెంట్ ఉంది మాకు. మేము పుట్టేటప్పటికే కరెంట్. ఇల్లు కూడా అది గానుగ సున్నంతో కట్టారు కదండి. ఈ ఎండాకాలం చల్లగా ఉండడం, వేడి ఉండదు, బయట ఉన్నంత వేడి ఇల్లు దిగిపోవడం అలా ఉండదు, టాపే కదా. కానీ అంత ఫ్యాన్ వేసుకుంటే కొంచెం పర్వాలేదు. మరి ఏప్రిల్ మేలో అయితే బాగా ఎక్కువ ఉంటది, కానీ ఇప్పుడు ఫ్యాన్ వేసుకుంటే బాగానే ఉంటుంది. ఈ 2 బెడ్రూమ్లు అంటారా? ఈ 2 బెడ్రూమ్స్ చూపెడతాను. సేమ్ ఇలానే అవతల పక్క కూడా ఇలానే ఉంటుంది. అలాగే అక్కడ ఇంకా 2 rooms ఉన్నాయండి. అటు 2 rooms ఉన్నాయండి. ఇంకా మా మదర్ ఉండగా ఇక్కడ ఉండేవారు అమ్మ. ఇది కూడా అలాగే ఉంచాం. అప్పటిదే, అది కూడా అప్పటిదే. అన్ని అలాగే ఉంచామండి. అలా ఏదో మెయింటైన్ చేస్తున్నాం. బట్టలకి అలా ఉండి పూర్వం 3 ఉన్నాయి, దూరంగా 3 ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. మళ్ళీ రేపు పొద్దున్నే పనమ్మ. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది మా ఫాదర్ ఉండేవారు. ఇక్కడ ఫాదర్ ఉండే. ఫాదర్ అండి. అది మా మదర్ది ఫాదర్ది ఫోటో. ప్రతి రూమ్ లోనూ హ్యాంగర్స్ ఉన్నాయి, ప్రతి రూమ్స్ లో. ఇది నార్సింగ్ రూమ్ అనమాట, డ్రెస్సింగ్ రూమ్ ఇది. ఇది నాన్నగారు పూజ చేసుకునే కదండి, పూజ చేసుకుని డ్రెస్సింగ్ రూమ్ అనమాట. అక్కడ చిన్న దీపం పెట్టి కింద ఉండేది దేవుడి గది. మా మదర్ వెళ్ళి దీపం పెట్టేవారు, నాన్నగారు మాత్రం ఇక్కడ దీపం పెట్టుకునేవారు, పెట్టి రోజు పూజ చేసుకునేవారు. అటు సైడ్ వేరేగా ఉంది, ఇటు సైడ్ వేరేగా ఉంది. అటు సైడ్ వంటిల్లు, వరండా, చాలా పెద్ద వరండా, ఇటువైపు కూడా వంటిల్లు, అటువైపు మళ్ళీ అటు ఇలాగే దానికి ఇలా యూటిలిటీ లాగా వంటింటి పక్క, వంటింటి పక్క మా మదర్ చేయించారు. అది ఇవి పెట్టుకోవడానికి గాస్, పచ్చళ్ళు అవి అన్ని టేబుల్ మీద పెట్టుకోవడానికి అలా డైనింగ్ టేబుల్ దగ్గరలో ఉండాలి. ఇప్పుడు మనం పెద్ద పెద్ద షో కేసులు చేసుకుంటాం. అప్పుడు అదే ఊరికే ఒక బాత్రూమ్ లో పెట్టామండి. ఇదంతా వరండాయే, అప్పటి నుంచి ఇలా ఉండేది. అలాగే ఉంది. అలా అంటే తర్వాత పార్టీషన్ లో కట్టించి ఇంత వరండా, నాన్న ఎందుకు ఇంత వరండా అనేది పార్టీషన్ లో కట్టించారు. అంటే బాత్రూమ్ ఒకటే అదే ఇక్కడ, అటువైపు మళ్ళీ లిటర్న్ బాత్రూమ్ కట్టించారు. ఇప్పుడు మీరు అప్పటి నుండి బాత్రూమ్ ఉండదండి ఇక్కడ? తర్వాత కట్టించారు, మా చిన్నప్పుడు కట్టించారు. కష్టం అవుతుందని అప్పట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండే కాదు, ఉండే కావు. తర్వాత ఫాదరే కట్టించారు. అంటే పూర్వం ఉండేది కాదు, పూర్వం ఇదంతా వరండాయే, ఇదంతా వరండా. అది వంటిల్లు అండి. ఇక ఇలా చూస్తే ఇది చిన్నాన్న ఇల్లు, మండువా ఇల్లు అనమాట. ఈ పక్క మా చిన్నాన్న గారిది. ఆ తర్వాత ఆవిడ ఆ మేడ కట్టించుకున్నారు, కొడుకులు పెళ్ళైతే వస్తారని. అటువైపు 3 వైపులు, ఒకవైపు ఒక అన్నయ్య, ఒకవైపు ఒక పెదనాన్న కొడుకులు, గంగాధరం గారు అంటారు కదా, అటువైపు ఉండేవారు. ఇక్కడ ఉన్నది ఉమామహేశ్వరరావు గారు అని ఉండేవారు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా అంటున్నారు. ఆ ఇల్లు కూడా పెదనాన్న గారిదే. ఆ ఇల్లు కూడా పాతదేనంటారా?
ఆ పాత అంటే పెదనాన్నలు ఉన్నప్పుడుదే, అదే. అంటే మా తాత కట్టింది కాదు, తర్వాత వెళ్ళి కట్టుకున్నది. ఈ మండువా మా తాతయ్య కట్టింది. ఈ తర్వాత ఈ మేడ కూడా మా చిన్నాన్నళ్ళు కట్టారు, వాళ్ళు కోడుకులు వాళ్ళు వస్తారని కట్టుకున్నారు. అంటే కొంచెం వదిలేయడం వల్ల పాడైంది అది. ఆ మేడ ఇది ఒకళ్ళదండి, ఒక చిన్న అటు చుట్టుపక్కలంతా మండువా మూడు వైపులు పెదనాన్నగారు ఇద్దరు కొడుకులది. ఈ మండువా కూడా దగ్గర దీంతో పాటు అంటే దగ్గర 100 సంవత్సరాలు అవుతుంది. ఆ ఒక అబ్బాయి కట్టుకుని ఇల్లు పెదనాన్న కొడుకు అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫారెన్ లో ఉన్నారు. ఇదంతా కిచెన్ అండి. ఇదంతే బట్టలు వేసుకుని పెట్టి పూర్వం నుంచి ఉన్నదే అది. ఏంటి దాన్ని మైలు పెట్టండి, అదే మా బట్టలు పెట్టి బాత బట్టలు వేసుకుని, అదే మాసిన బట్టలు వేసుకుంటారు ఓకే మైలు ఇప్పుడు ఇలా లాంటివి ఉండే అప్పుడు అది వాడేవారు. ఆ బీరువా కూడా అప్పుడుదేనండి, చాలా పైనుంచి చేసి కింద నుంచి అదే అదే ఈ పైనుంచి చేసి పైనుంచి చేసి ఇక్కడ నుంచి తీసుకున్నారు అప్పుడు బట్టలు. 90 ఏళ్ళు ఉండదు. ఇది వంటిల్లు అండి, కట్టెలు పొయ్యి ఉండేది, తర్వాత గ్యాస్. కట్టెలు పొయ్యి చాలా వరకు మా ఫాదర్ వాళ్ళు ఉండగా వేడి నీళ్ళు అప్పుడు గీజర్లు అయ్యి ఉండి, తర్వాత గీజర్లు వచ్చాయి అనుకోండి మా చిన్నప్పుడే. ముందు ఇలాగా అన్నాలు అయ్యి దీని మీదే వండేవారు, కట్టెల పొయ్యి మీదే. ఇదేమో మంచినీళ్ళకి వాడేవారు, కాదు పుల్లలు పెట్టడం, పుల్లలు పెట్టుకోవడానికి. పైకి ఇలా చిమ్నీలా ఉంటదండి, పైన ఇలా చిమ్నీలా ఉంటుంది, పొగలు. పుల్లలు పెట్టుకోవడానికి ఇది చెప్తా. వాడుతున్నారండి ఇప్పుడు కూడా వాడతాను. వాటర్ పెట్టుకుంటుందండి వేడి నీళ్ళు. కానీ మా చిన్నప్పటి నుంచి ఉందండి ఇక్కడ. మట్టిపోయింది మట్టే అలుకుతారు, కింద మనుషులు ఉంటారు. అటు అలాగా మళ్ళీ మెట్లు, అటు బాత్రూమ్, అటు కింద మెట్లు ఇలాగా. ఇది యూటిలిటీ లాగా, తనకని వేరే బాత్రూమ్, అది అలా కింద. మనుషులకి అన్ని పురమాయించడం చేయడం. అది మెష్ బీరువాలు ఇదివరకు పూర్వం వంటిట్లో ఉండి కదండి, గదులు పెట్టాను. అదే ఇదేమో మామూలు మదర్ చేయించారు. దీనికి కూడా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి మొబైల్. మన చిన్నప్పుడు ఫోటో ఒక 50 ఏళ్ళు అయి ఉంటుంది. ఎవరు వచ్చినా ఇంటికి చాలా ఆదరణ అందరికి. మా ఫాదర్ అయితే రోజు 4-5 భోజనాలే, ఎవరు వచ్చినా భోజనం చేయకుండా వెళ్ళడానికి వీల్లేదు. షూటింగ్స్ జరిగినాయి అన్నారు కదా. 64లో ఎప్పుడు ఉయ్యాల జంపాలి, మాకు గుర్తులేదు లేండి, బాగా చనిపోయి. పెదనాన్నగారి ఇంట్లో ఇక్కడ కూడా మా కింద కూడా ఖాళీ కదా రూమ్స్, జగ్గయ్య వాళ్ళందరూ ఉండేవారట. అక్కడ ఉయ్యాల జంపాలి. తర్వాత ఏదో ఇంకో సినిమాకి కూడా అట్లు తద్ది నోలేయో మాయమైపోయినాయి. ఉయ్యాల జంపాలకేనే, ఉయ్యాల జంపాలకే అనుకుంటా. ఆ ఉయ్యాల జంపాలు ఎప్పుడు చూద్దాం అనుకుంటాం. మా పొలాల్లో, నేను పొలాలని మారిపోయినాయి అనుకుంటా. అప్పుడు మా పొలాల్లోనే తీశారు. చాలా ఒక సంవత్సరం ఉన్నారు, సూర్యకాంతం అందరూ. తర్వాత మాకు కొంచెం ఊహ వచ్చాకంటే అది శోభన్ బాబు కృష్ణరాజు వచ్చారు. అదేంటిది జమున, అది ఏం మూవీ గుర్తులేదే నాకు. భుజాన్ని ఎక్కించుకుని జమున తీస్తారు కొడుకులు. అది నర్గీస్ చేసింది హిందీలో మూవీ. కాదు, మదర్ ఇండియా లాంటిది ఏదో అది. అప్పుడు శోభన్ బాబును కృష్ణరాజు. మాకు కొంచెం ఊహ వచ్చింది అప్పటికి. ఈ సినిమా తెలియదు మాకు, ఉయ్యాల జంపాలు తెలియదు చిన్నపిల్లలు. అటు పెదనాన్నగారి 2 గదులు ఉండి, ఒకవైపు శోభన్ బాబు, ఒకవైపు కృష్ణరాజు ఉండేవారు. వాళ్ళు వెళ్ళిపోయాక మేము వెళ్ళే గదుల్లో చూసి వచ్చేవాళ్ళం. చిరంజీవి గారేమో 81 ఎప్పుడో అనుకుంటా పున్నమ్మ నాకు సినిమాకి వచ్చారు. మా పెదనాన్నగారు చిన్నన్నయ్య తన క్లాస్మేట్స్ అనమాట. అంటే చూడండి, యాక్టింగ్ స్కూల్లో 2 ఫ్రెండ్స్. శివరంజన్లో యాక్ట్ చేశాడు, ఊరికే చిన్న పాత్రలో యాక్ట్ చేశాడు మా పెదనాన్న కొడుకు. మా అన్నయ్య పెదనాన్న గారు తను పోయాడండి. ఆ చిరంజీవి వచ్చాడు అప్పుడు పున్నమ్మనాకి. మా మేడ మీద కూడా తీసుకొచ్చారు. వచ్చి ఉన్నాడు 2-3 రోజులు. మా షూటింగ్ లేదు, మామూలుగా మామూలు ఫ్రెండ్షిప్ వచ్చి 2-3 రోజులు ఉండి వెళ్ళారు.
తర్వాత కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు ఆయన, కొంచెం పైకి వచ్చాక కూడా. అప్పుడు ఇప్పుడు బయట మెట్లు ఉన్నాయి కదా, తర్వాత కట్టించారు. అంటే పనోళ్ళు అది తిరుగుతారు అనేసి కట్టించారు. కానీ ఇప్పుడు ఈ మెట్లు మేము దిగలేకపోతున్నాండి, అటు తిరుగుతున్నాం. ఇవి చాలా ఎత్తు కదా మెట్లు, పాతకాలపు మెట్లు హైట్ ఉంటాయి. అంటే ఈ అప్పటి నుంచి అలా సపరేట్ రూమ్ లో కట్టారంటారా మెట్లు? అంతే, అదే అప్పుడు ఫస్ట్ నుంచి అంతే, అది అలా రూమ్ లో వదిలేశారు. ఇప్పుడు ఇదివరకు వరండాలు అవి ఎక్కువ కదండి, అంటే గాలి రావాలని పెద్ద వరండాలు. గాలి రావాలి ఇప్పుడు ఇదే ఉందండి మామూలుగా. ఇప్పుడు మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటే రూమ్ మొత్తానికి ఒక విండో ఉంటే ఎక్కువ, ఈ చిన్న స్పేస్ లో ఎన్ని గాలి కోసం. అవునండి, అప్పుడు మరి ఏసీలో వెంటిలేషన్ కూడా ఎక్కువ రావడానికి చూసేవారు కదండి. అప్పుడు ఇంత వేడి కూడా లేదేమో, ఇప్పుడు బాగా పొల్యూషన్ లేక అంత వేడి లేదు, పొల్యూషన్ లేనప్పుడు. తర్వాత ఈ చేపించారు అంటున్నారు, తర్వాత మళ్ళీ లేదు ఈ మెట్లు అప్పుడునేనండి, తర్వాత సిమెంట్ తో చేపించారు అంటున్నారు. లేదు లేదు ఆల్కట్నివే, ఏమీ సిమెంట్ ఇంకేం చేయించలేదు మేము. అప్పుడు కట్టి ఈ నేల అంతా అప్పుడు కట్టిందే, ఏది మేము మార్చలే, అలా అలా మెయింటైన్ చేస్తున్నాం అంతే. అక్కడ మెట్లు మాత్రం తర్వాత కట్టారు, మా చిన్నప్పుడు కట్టారు అవి కూడా. ఈ అందరు ఇటువైపు రాస్తే న్యూసెన్స్ గా ఉందని, అంటే అప్పుడు వాటర్ మోసి వాళ్ళు పుల్లలు తెచ్చి కూడా ఇలా వస్తున్నారని అలాగా పనోళ్ళది తిరుగుతారు, నీళ్లు మోసి. కానీ మా ఫాదర్ వాళ్ళు 64 or 65 మా ఊహ తెలిసేటప్పటికే మాకు అప్పుడు మోటార్ అది పెట్టించారు, తర్వాత గేజర్లు అన్ని. ఇప్పుడు ఇవి కూడా ఇవన్నీ కూడా టేకెన్ అంటారా? టేకే అన్ని, మొత్తం ఇల్లంతా టేకే. పైనవి అన్ని టేకే. పైన పెంకులు అంటారా? పెంకులు అవి కూడా 4-5 ఏళ్ళకి ఒకసారి నెయ్యించాలండి, లేకపోతే కారిపోతుంటాయి. ఇంకా అలా ఉంచాం, స్లాబ్ అది వేయించకుండా ఇది వరకు ఈ మోడల్ ఇల్లు మెయింటైన్ చేయాలనేసి అలా వదిలేసి. అంటే ఎలా ఉందంటే కొద్దిగా దూరం నుంచి వస్తే ఈ స్టైల్ పెంకుటిల్లో ఉంది, కట్ చేస్తే ఇదంతా పైనంతా మేడ అంటే డబుల్ వచ్చేలాగా చేపించారు. పెద్ద గుర్రాలు ఉండేయండి చిన్నప్పుడు, మా చిన్నప్పుడు ఏదో సినిమాలో కూడా ఏదో ఇచ్చారు ఆ గుర్రం. అప్పుడే 25,000 అలా పెట్టి గుర్రాలు కొని బాగా చొక్కాలో ఆ గుర్రం ఇచ్చారు నాన్న గుర్రాలంటే సరదా. రే చొక్కా సినిమాలో ఆ గుర్రం ఇచ్చారండి, అది మా తాతగారు. ఇల్లు కట్టించిన ఆయన ఇల్లు కట్టించిన ఆయనే, ఓసూరు నారాయణ స్వామి, ఓసూరు నారాయణ, అతనే జమీందారు. సంపాదించింది అన్ని ఆయనే. అటు సైడ్ వాళ్ళట ఇటు వచ్చారట, ఇక్కడ ఏదో కొంత ప్రాపర్టీ ఉండేది, లా కాదు కానీ కొంత ప్రాపర్టీ ఉండేది ఆయనకి. తర్వాత ఈయన డెవలప్ సంపాదించుకున్నారు. మైసూర్ కర్ణాటక సైడ్ నుంచి వచ్చేసారు, ఇప్పుడు మా తాతలే వచ్చారు. అలా ఎక్కువ కొన్ని జమీందారులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఒప్పుకుంది. ఈయన అంతే నరసాపురం చుట్టుపక్కల అన్ని ఊర్లో ఉండేయండి నాన్న తాతయ్య గారి పొలాలు ఎకరాలు 100. ఈయన ఎంత దేనికి జమీందారు? 1500-1600 ఎకరాలు ఉండే ఈయనకి కదా. చాలా, అది నాకు ఎక్కడ తెలుస్తుంది ఇప్పుడు. అదే 1500 ఎంతో ఇంచుమించండి ఎకరాలు అని. నవరసపురం ఎస్టేట్ కైనా జమీందార్. తర్వాత కూడా మనకు నవరసపురం ఎస్టేట్ లో ఏదో డబ్బులు కూడా వచ్చినాయి నాన్నాళ్ళు. ఆ ఫోటో వేరే బిల్డింగ్ అంటారు, అది సత్యసాయిబాబు అంటారు. అది చాలా పాత ఫోటో, పాత ఫోటో ఇప్పుడు మారిపోయింది. అలాగే ఉండేది. ఇప్పుడేమో ప్రశాంత్ ఇది కులవాన్ పాలు పెట్టేసి అదంతా కవర్ ఉంది, అదిగే ఉంది, ఫుల్ కవర్ చేసాడు హైట్ లో. అప్పటి నుంచి ఇలాగ ఉన్నాయండి మెట్లు, ఇక్కడే ఉన్నాయా? అప్పటి నుంచి అంటే నాన్నబెట్టి నాకు మాకు తెలియదండి, మా ఊహ వచ్చేటట్టుకి మెట్లు ఉన్నాయి. మెట్లు కదండి, అంటే ఇక్కడ ఎక్కడానికి అయితే ప్లేస్ లేదు కదా, ఇలాగే ఎక్కేవారా? అలాగే పడేస్తున్నా మోసుకురాలి. అది కదంట అన్విత పేర స్వీట్ ఇస్తుందంట. ఉషా కాదు, నేను వాచ్మెన్కి 2 ఫ్యాన్లు ఇచ్చాను, ఒక ఫ్యాన్ బాగు చేసి తెచ్చాను. అన్నాడు బాబు. భవ్య చుట్టాలందరూ వచ్చి ఎక్కి 50కి ఫోటోలు అయితే తీసి పంపాను. బ్రదర్స్, కజిన్స్.
వర్షాకాలంలో ఇక్కడ వరకు ఏసీలు ఉండే కాదు కదండి, ఇక్కడే పడుకునేవారు. ఇలా పందిరేసేవారు ఇక్కడ. దీనిపైన మళ్ళీ పందిరేసేవారండి. పందిరేసి ఫ్యాన్స్ పెట్టేవారు, కరెంట్ కనెక్షన్ ఫ్యాన్స్ పెట్టేవారు. ఫ్యాన్స్ చిన్నప్పుడు సరదాగా ఉండేది. అదే ఇప్పుడు ఎవరు పడుకోవట్లేదు కదండి, పడుకోవట్లేదు. అదే ఈ పైకి ఎక్కితే మొత్తం నర్సాపురం అంతా కనిపించేలా ఉండేదండి త్వరగా. చెట్లు అంతా ఇది లేదండి కదా, ఈ బిల్డింగ్స్ అవి లేవు కదా ఇప్పుడు, బాగా కనిపించేది. మీ చిన్నప్పుడు ఈ ఒకవేళ బిల్డింగ్ ఎక్కువ ఉంటే ఇప్పుడు ఇన్ని బిల్డింగ్ లేవు కదా, కనిపించేది ఊరంతా కనిపించేది. మోస్ట్లీ కనిపించేది. గోదావరి కనిపించే ఛాన్స్ ఉందంటారా? గోదావరి కనిపించలేదు. ఇదిగోండి ఈ మొత్తం ఈ బిల్డింగ్ పైన ఈ వ్యూ ఇలా ఇది ఉందన్నమాట. అయితే బిల్డింగ్ చాలా పెద్దగా ఉన్నా ఈ మేడ చిన్నగానే ఉంది. ఎందుకంటే ఇది లైక్ ఒక పక్క పెంకుటిల్లు, ఇంకో పక్క బిల్డింగ్ వచ్చేలాగా అలా కనిపించేలా కట్టారు అనమాట. మీరు చూస్తే ఇదంతా పెంకులే. కొద్ది దూరం నుంచి చూసారండి, ఇదేదో పెంకుటిల్లాగా కనిపిస్తుంది, కానీ ఇది యాక్చువల్గా మొత్తం మేడ. ఈ పెంకులు అనేది ఊరికే వీళ్ళు ఇష్టం కొద్దీ లేదా డిజైన్ కొద్దీ చేయించుకున్నారు అంతే. ఈ పెంకులు ఇచ్చాడు కూడా పెంకుటిల్లో ఉంది. ఒక అరగంట చూడండి ఇవన్నీ పెంకులు. రాత్రి అక్కడికి వెళ్ళి గబగబా వచ్చి ఆ సచివతిని పట్టుకుని అన్నీ చెప్పించి ఇప్పుడు ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లుతో పాటు ఆ ఇల్లు కట్టారంట అలాగా. అది మండువా ఇల్లే. అదేం ప్రాబ్లం కాదు, అలా బాగలేదు, డ్రెస్ నీకు బాగలేదు, నువ్వు బాగుంటావు కదా. అదే దగ్గర కట్టి ఇంతకడ చెప్పారు కదా, ఇది కూడా కట్టి 100 సంవత్సరాలు అయిందంట. దాదాపు 98 నుంచి 100 సంవత్సరాలు అయిందంట ఈ మండువా ఇల్లు కట్టి కూడా. కింద ఇందాక చూపించారు కదా పొయ్యి, చిమిని. అది మట్టి పొయ్యిలు వెలిగేస్తే బయటికి పొగలిపోవడానికి స్నానాలు చేయించావు చిమిని. మరి ఇప్పుడు చూసేది వాళ్ళేనా? అసలు మెట్లు చూసారా ఎంత నెట్టారుగా ఉన్నాయో, స్ట్రైట్గా ఇలా ఇలా ఉన్నాయి అనమాట. ఇలా నుంచోబెట్టినట్టు మెట్లు, చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఆ మెట్లని. అలానే ఇది ఇలా ఇలా లాక్కోవాలన్నమాట. దీన్ని ముందుకి వెనక్కి లాక్కోవాలి. వర్షం పడితే వర్షం పడకుండా, వర్షం కిందకి వెళ్ళకుండా ఇది కాపాడుతుంది. ఇదేంటంటే దీన్ని ఇలాగా చక్రాలు ఉన్నాయి, చెక్కతో చేసిన చక్రాలు ఉన్నాయి. దీంతో ఇలా గెంటితే క్లోజ్ అయిపోతుంది అన్నమాట మొత్తం. ఇది వర్షం అది కిందకి వెళ్దాం. నువ్వు ఎప్పుడు మాట్లాడావు? ఇది ఉంది కదా ఒకప్పుడు, ఇది ఇప్పుడు కూడా కొంతమంది దంచుకుంటారు కదా, ఒకప్పుడు అనమాట. కారపొడి కొట్టుకునేవారండి. ఏం మామా? మిరియాలు అవి కొట్టుకోవచ్చు. మిరియాలు అవి కొట్టుకునేవారు. కారపొడి చాలా బరువుగా ఉంది. బరువునండి, మామూలు బరువు లేదు. ఈను కదండి. అదేండి, ఈ మా కాలు మీద పడితే మొత్తం కాలు పచ్చడి చాలా బరువు ఉంది. బరువు అండి, చాలా పూర్వదండి. చూడడానికి ఫ్యాన్సీగా ఉంటుంది. గుర్రం అది అతను జమీందార్ గారి కొడుకు. జమీందార్ గారు కొడుకు మీ మావయ్య గారు. అప్పుడంతా కూడా గుర్రం మీదే తిరిగేవారు. వాళ్ళు ఎస్టేట్ తిరిగేవారు. ఎస్టేట్ తిరిగేవారు అండి గుర్రం మీద. ఇప్పుడు ఇదే ఇల్లు, ఇంటి బయట ఫోటో అండి ఇది. అదే ఫోటో. ఇంకా బుక్లో గుర్ర బండిలు అన్నీ ఉండేవి. ఎక్కడున్నాయో వెతకాలి. అంటే మేము ఎప్పుడో వస్తుంటాం, అమ్మవారి పంటకి వస్తాం. అప్పుడు అంచేత కొంత వాళ్ళ పూర్వీకులు, వాళ్ళందరూ వాళ్ళ పూర్వీకులు. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదండి, ఈ ఇంటి బయటే కదండి ఇది. అయితే ఇంతకుముందు ఏమంటే వాస్తుకి ఇవన్నీ రైస్ చేస్తాం. ఈ గోడలు లేవండి. ప్రతి వాడు వాసు వచ్చి తీసి పెట్టండి, అది తీసేయండి అంటే ఎంతో ఈ ఫిలప్ చేయడానికి. ఇప్పుడు ఆ మెట్లో సరే అంత 3 అడుగులు గుయ్యి ఉండేది. ఆ ఫిలప్ చేయడానికి ఎన్నో ట్రాక్టర్లు మట్టి తెచ్చామన్నమాట. కొట్టి పెట్టి ఫిలప్ చేసామన్నమాట. ఈ ఫోటో ఎవరు అంటున్నారు? వాళ్ళ పూర్వీకులు, మా మామగారు పూర్వీకులు. మీ మామయ్య గారు పూర్వీకులు అనమాట. మాకు ఐడియా లేదు. మా మామగారు అది చెప్పిద్దరు అన్నారు. అతనికి మాజీ జమీందారులు ప్రస్తుతము జీవిస్తున్నవారు, మీరే కనిపి తాత తండ్రి ముత్తాతలు. ఈ ఫోటో 1925 సంవత్సరం నాటిదంటండి. 1925 అంటండి అది. మీరే చదివారు, మేమేమో మా ఇలా చూసి వెళ్ళిపోతుంటారు. పర్టికులర్గా చదివారు మీరు.
మాజీ జమీందారు దారులు మాజీ జమీందారు అదే గ్రూప్ ఆఫ్ జమీందారులు అయి ఉంటారు ఒకటి. వాళ్ళందరూ పైన కూర్చున్న వాళ్ళు జమీందారులు అయి ఉండొచ్చు. అంటే అతను ఈ ఫాదర్ మీద చూశారు కదా, వాళ్ళ తాతలు వాళ్ళు వాళ్ళే కదా, వాళ్ళ నుంచి వచ్చింది అంతా. అతను బుక్ రాసుకోండి. ఇప్పుడు మీరు గూగుల్లో చెక్ చేస్తారు. ఇది వైట్ గుర్రం సినిమా వాళ్ళకి ఇచ్చారు. ఇందాక అన్నారు కదండి సినిమా షూటింగ్ ఇచ్చారు. సినిమాలో ఉందట రేయి చొక్కా పగల చొక్కా అనే సినిమాలో ఈ గుర్రం ఉందండి. అదే 50లో 54లో ఈ కింద రూమ్ దేనికి వాడేవారండి? కింద మంచి రూమ్స్ ఉండేవండి ఇక్కడ. పూర్వం అంటే ఇక్కడ అది యాక్చువల్గా జమీందార్ దగ్గర అక్కడ ఉండేవారు, అందులో ఉండేవారు. ఇక్కడేమో వంటశాల, వంటలో ఇక్కడ మెయిన్ పెంగిటిల్లో ఉండేవారండి. ఆ పెంగిటిల్లో ఉండేవారు, మండువాలు ఉండేవారు. వాటాలో ఒకటికో వాటా వచ్చేది. ఇక్కడేమో ఇది ఉండేది, ఏది కొట్లు ఉండేవి, ధాన్యం కొట్లు పడిపోతుంటే ఆ కొట్లు ఉండేవి. ఇవన్నీ డౌను. మీకు ఈ వాస్తు వచ్చాక ఇవన్నీ కూడా కొంచెం మోడిఫై చేశారు, మోడిఫై అయ్యాయి. నేను ఆ కొట్లు పడిపోతుంటే తీసారన్నమాట ధాన్యాలు. అసలు ఇదంతా కూడా కొబ్బరి ఇవి ఇది రాసులు ఉండేవి, తెచ్చిగా పడిచేవారు. మీ మ్యారేజ్ అయ్యేటప్పటికి మీకు అవన్నీ ఉండేయండి? నేను మ్యారేజ్ అయ్యేటప్పుడు కొంచెం ఉండేది. అలాగా వాళ్ళకి దాచుకోవడం తెలియక ఇతని వాటాగా 100 ఎకరాలు వచ్చింది. అతని వాటాగా అతను అప్పుడు ఎంత ఏజ్ 6 years 7 years అది పంట. అప్పుడేమో పొగరబోతున్నాం మేము జమీందారులని అలాగే ఇలాగా అవన్నీ పూర్వం ఉండాలి. అలా ఎవరిని మంచివారు కాదు. పూర్వం అయితే ఇక్కడే కలెక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా వీళ్ళ దగ్గర వచ్చి కలిసి వెళ్ళేవారు. ఇప్పుడు పాత మాటలు. అప్పుడు పాలిటిక్స్ అలాంటి, అప్పుడు సిస్టమ్ అంతా అది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. ఇక్కడేమో ఆవులశాల, ఇదంతా ఆవులశాల అంటే గుర్రశాల. గుర్రాలు కూడా చాలా ఉండేయండి. గుర్రాలు 2-3 ఉండేవి. తర్వాత ఇది ఇచ్చేసారు మ్యాప్ లాగా. తర్వాత గుర్ర బండి ఉండేది. అది వీళ్ళు బిఎస్సి అందరూ పిల్లలందరూ కూడా కాలేజీ వచ్చేసి అందరూ ఇక్కడే డిగ్రీ చేశారు. చేసే వరకు ఉంది. తర్వాత దాన్ని కూడా తీశారు. ఇదంతా గేదెలు పాడి గేదెలు చాలా అవుతుంది. తర్వాత నెమ్మదిగా ఇచ్చేసారు. ఒకసారి ఆపి చెప్తాను నేను. ఇదేమో ఇంటి కింద పార్ట్, అది కూడా వెనక సైడ్ అనమాట. ఇదంతా పెరట్లో లేకపోతే దొడ్డు వైపు అంటారు కదా, అది పైనంతా చాలా బాగుంది. కానీ కింద కొద్దిగా ఇదంతా నాచు పట్టి కొద్దిగా లైట్గా కొద్దిగా పాడైపోయినట్టు లైట్ కలర్ అవి మారిపోయింది ఇదంతా. ఇటు చూడండి, ఇది మొత్తం ఒక రౌండ్ అనమాట. ఇప్పటివరకు వెనకాల చూసాం కదా, ఇదంతా రౌండ్. ఇలా మళ్ళీ బయట నుంచి అలా ఉందన్నమాట. ఇక్కడ నుండి ఈ గోడ లేకుండా ఒకప్పుడు ఇదంతా దారి ఉండేదంట. ఈ మండువేలు అటాచ్ అయ్యి ఉండేది. ఇందాక మండువేలు చూసాం కదా, ఆ మండువేలు అటాచ్ ఉండేది. ఇటు అటు రాకపోకలు ఉండేవి అనమాట. ఇప్పుడు గోడ కట్టేశారు, ఇంకప్పుడు ఇలా రాకపోకలు ఉండే. ఇది అదే ఇదనమాట. కొద్దిగా అదంతా నాచు పట్టేసి 100 సంవత్సరాలు అయిపోయింది కదా. పైన అంతా చాలా బాగుంది, కానీ ఇవి మాత్రం కొన్ని నాచు పట్టేసి ఉన్నాయి అనమాట కొద్దిగా. అప్పటివి ఇవన్నీ మొత్తం అయిపోయినాయి. ఈ కిందవి నాకు తెలిసి ఏమి టేక్ అవి ఏం కాదు, ఇవి మామూలు చెక్క అనమాట కింద కదా. ఇవి పాడైపోయినాయి.
అయితే మేడ ఉంది కదా, చిన్నగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో, పైన డాబా అయితే డాబా, మేడ అయితే మేడ అంతే పెద్దగా ఉంటుంది కదా. ఇది అలా కాదు. ఇక్కడ చూడండి, చిన్నగా ఉంటుంది. బిల్డింగ్ పెద్దగా ఉంటే ఆ బిల్డింగ్లో సగం మేడ ఉంటుంది. ఎందుకంటే మిగతా డిజైన్ అంతా ఈ పెంకులతో ఉంది. అందుకే అది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. మేడ మాత్రం చిన్నగా ఉంటుంది. ఇదంతా మండువా ఇల్లు అండి. ఇదంతా మండువా అండి. అంటే అటువైపు అండి. అందులో ఇదొక పోర్షన్ అండి. ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు అయిందో దగ్గర ఇది ఒకేసారి కట్టారంట కదండి. చెరువు వరకు మొత్తం ఇదంతా కూడా ఈ టేక్ ఇదండి. ఎవరన్నా వాయించారు అంటారా మీకు ఎవరన్నా? ఎవరు నేర్చుకున్నారండి? ఎక్కడన్నా క్లాసెస్ నేర్చుకున్నారా? అక్కడ నేర్చుకున్నారు. మీతో పాటు తెచ్చుకున్నారండి వచ్చేటప్పుడు? ఇలాంటి అందమైన పాతకాల పిల్లలు మీకు కూడా తెలుసుంటే వాటి డీటెయిల్స్ని కామెంట్ సెక్షన్లో కామెంటింగ్ చేసేయండి. లేదా మీకు తెలిసిన అందమైన లేదా చరిత్ర కలిగిన పల్లెటూరు పేర్లు మెన్షన్ చేయండి. నా ఈ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసేయండి.